స్టార్టింగ్ అయితే మేము సిరిపురం దగ్గర స్టార్ట్ అయ్యాం. ఎందుకంటే అక్కడ చూడడానికి పడవ చాలా బాగుంది. ఒకవేళ జర్నీ ఎవరికైనా బోరింగ్ అనిపిస్తుందంటే వీడియో 1 minute స్కిప్ చేయండి, లేదా మా బాబీ ఓవర్ యాక్షన్ చూస్తారు. ఓకే, సిరిపురం దాటాక కాంప్లెక్స్ వేకి వెళ్ళాలి. దేవుడికి దండం పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అది అయ్యాక మనం బ్రిడ్జ్ ఎక్కాలి. మీకు ఎప్పుడన్నా కొనుక్కోవాలనుకుంటే ఆ షాప్లో కొనుక్కోండి గాయస్, బడ్జెట్ ఉండే. అది క్రాస్ చేశాక మన రైల్వే స్టేషన్, ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. తీసుకుంటే మనకి ట్రాఫిక్ వస్తుంది. అదంతా క్రాస్ చేసి గాజువాక్ వెళ్ళే పోర్ట్ ఏరియా దగ్గర ఆగాం. ఇక్కడ ఫ్లైట్ కనబడుతుందని చెప్పి మేమైతే వెయిట్ చేస్తున్నాం. దగ్గర దగ్గర ఒక 1.5 hour అలా వెయిట్ చేసాం. ఇంకా వీడియో స్టార్ట్ చేస్తున్నాం. చెప్పండి ఏదో ఒకటి. చెప్పరా. ఇక్కడ మారు పేరు ప్రదేశంలో మేము ఉన్నాం. ఎక్కడ చూసినా చెట్లే. మేము ఇక్కడ ప్రజెంట్ ఈ నలుగురు తప్ప ఏం చేయట్లేదు. చెవంట ఆకలితో ఆగలేక, ఆరంటంతో పోరాటలేక చస్తూ బతుకుతున్నాం. ఇక్కడ తినడానికి తిండి, తాగడానికి నీరు ఇక్కడ ఏమీ దొరకట్లేదు. ఒక్క జంతువు కనబడినా సరే మనకి చాలా ఆవేశకరణతో ఉంటాం. ఇక్కడ చూడండి బ్యాగ్ ఉంది, కానీ బ్యాగ్లో మాత్రం ఏముండదు. ఓన్లీ తలపతి ఫ్యాన్ కనబడ్డాడు గాయ్స్. తలపతి ఇడే తలుపతి ఏ గాయ్స్, తలపతి నిజంగా వెళ్ళిపోతాడు రా తలపతి. తీవ్రత చాలా ఘోరంగా ఉంది. ఎక్కడ చూసినా మారు ప్రదేశం లేని ప్రయాణం ఇది. ఎవరు చూసినా నిర్మానుషమైన ప్రదేశం. ఎవ్వరు లేరు, చుట్టుపక్కల ఎవరు లేరు. ఇందాక అటుపక్క ఎవరినో చూసాం రా, ఎదురెదురుగా ఉన్నారా. అటు తినడానికి కూడా ఏమి కనబడట్లేదు. ఒక మనిషి పురుగులు ఉన్నట్టున్నాయి. లేవు. కనీసం ఒక్క మనిషి దొరికిన ఆహారానికి స్వాధీనం చేసుకుంటాం. అక్కడ ఎవడో చూడండి, అక్కడ ఎవడో ఉన్నాడు. హలో అటుబాకు చూడండి. ఉప్పైనా చూసారా గాయస్? ఉప్పైనా చూస్తే బట్టకాయలు అక్కడ దొరుకుతాయేమో చూడండి. ఆ బోట్లోనే కోసారు. నీ కళ్ళు నీలి సముద్రం, ఆ మనసేమో చేసింది పరమ ప్రయాణం. నీ కళ్ళు నీలి సముద్రం. పండు తెచ్చాడు, కనబెట్టాడు. ఏంటి ఏం పండురా ఇదే? జాంకాయ నెత్తి కొట్టుకుంటూ పెట్టు. వాటకాయ చూసారు ఇక్కడ వాటర్ ఎంత బ్లూగా ఉందో. ఇందులో ఎన్ని కెమికల్స్ కలిపారో మాకు కూడా తెలీదు. ఈడే గ్యాస్ ఇక్కడ పొల్యూషన్ చేస్తున్నాడు బీచ్కి. ఈడిక్కడికి వచ్చినప్పటి దగ్గర నుంచి కుక్కలు కూడా బాగా పెరిగిపోయాయి. పాపులేషన్ మరీ ఇంక్రీజ్ అయ్యింది. బాబీ, ఇక్కడ కుక్కల పాపులేషన్ పెరగడానికి రీజన్ ఏంటో చెప్పు. అరే బీచ్ బాగుంది కదా, బీచ్లో యాడ్ చేద్దామా? బీచ్ ఇంకా బాగుంది, ఇంకా బాగా కనపడడానికి ఏమైనా యాడ్ చేద్దాం. రత్పింజరు
ఇదే బస్ కొట్టేస్తున్నారు. One day later. ఇదే యారాడు బీచ్. దీని గురించి పెద్దగా నాకు ఏంటి తెలియదు, గూగుల్లో చూస్తే. దీనికి రావడానికే గూగుల్ మ్యాప్ వాడుకొని వచ్చాం, మీరు చూసారు. అటుపక్క చూసారు, అక్కడ ఉన్నాడు ఆడెప్పుడు తుప్పల్లోనే ఉంటాడు. ఇటుపక్క చూడండి, వీడెప్పుడు యూట్యూబ్ లింక్డ్ఇన్లోనే ఉంటాడు. ఇంక కెమెరా మ్యాన్ అసలు మనకు కనపడ్డా. తలుపుతే తర్వాత ఓన్లీ 4 బాల్ 6 బాల్ ఫోకస్ చేస్తాం. ఈ ఎండలో తాగడానికి ఏటి దొరకలేదు, అలా గెతుకుతూ పోతే చూడండి ఏటి దొరికాయి. వీళ్ళు ఏదో రీల్స్ షూటింగ్ చేసుకుంటున్నారు. చాలు అక్కడ ఉండే వెనక్కి తిరిగి. తలెత్తరా రే. బాబు ఎలా అటుపక్క కవర్ ఇద్దరు ఉన్నారు రా, చూద్దాం. కెమెరాలో కనబడుతున్నారు చూడు, కనబడుతున్నారు ఎవరిద్దరు రెండు చుక్కలు. ఏట్రా చేస్తున్నారు అలా? ఎక్కడ అమ్మ అబ్బాయి అమ్మాయి అద్దరు అబ్బాయిలరా. షేట్ ఎరా బాబు ఫీల్ అయ్యా. ఇంకా బయలుదేరి వెళ్ళిపోతున్నాం గాయస్. అదే ఇప్పుడు అప్పెక్కించాలి, అది కదా $1 ఎక్కించేస్తాం. బాబీ దేని మీదైనా ఎక్కేస్తాడు, నో పర్సనల్స్. మనలే మన బ్యాచ్ అంతా చిల్ అవుతున్నారు ఇక్కడ.